చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. మానవత్వాన్ని మర్చి మరీ పాశవికంగా వ్యవహరిస్తున్నారు. విచక్షణ కోల్పోయి మృగాల్లా మారుతున్నారు. తాజాగా మామపై కోడలు పాశవికంగా దాడి చేసి కొట్టింది. వృద్ధుడని చూడకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఇదంతా కేవలం సోఫా మీద షర్టు పెట్టాడన్న కారణంతో 87 ఏళ్ల వృద్ధుణ్ణి వాకింగ్ స్టిక్తో చావబాదింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల ప్రకారం కర్ణాటక బెంగళూరుకు చెందిన ఓ కోడలు వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితక బాదిందని, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి కూతురు ఫిర్యాదు ఆధారంగా మామపై దాడి చేసిన కోడల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరుకు చెందిన పద్మనాభ సువర్ణ అనే వృద్ధుడు కులశేఖర్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. పద్మనాభ కుమారుడు విదేశాల్లో ఉంటుండగా తన కోడలు ఉమాశంకరితో కలిసి అతను మంగళూరులో ఉంటున్నాడు. వాకింగ్ స్టిక్ సహాయంతో అతను తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మామ పద్మనాభ సువర్ణ సోఫా మీద షర్టు ఉంచాడన్న కారణంతో కోడలు చేతికర్రతో అతనిపై దారుణంగా దాడి చేసింది. కర్రతో పలుమార్లు దాడి చేసి గాయపరిచింది. వృద్ధుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోడలు ఉమాశంకర్ని అరెస్టు చేశారు. తీవ్ర గాయాల పాలైన వృద్ధుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఉమాశంకరి అట్వార్లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన మార్చి 9న శనివారం జరిగింది. కాగా దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దారుణానికి సంబంధించిన వీడియోను పలువురు నెటిజన్లు షేర్ చేసి నిందితురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.